హాయ్ హలో హలో హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే వెయిట్ లాస్ కోసం మనం నానబెట్టుకున్న మొలకెత్తిన ఎత్తిన గింజలు ఉంటాయి కదా, అవి తినలేము పచ్చిగా. పొద్దున్నే తినాలంటే చాలా కష్టం. నేను అలా ట్రై చేసి అసలు తినలేకపోయాను. ఇది ఒకసారి చూడండి. ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో తాలింపులు, కరివేపాకు, 2 చీల్చిన పచ్చిమిర్చి, ఒక హాఫ్ ఆనియన్ ముక్కలు వేసేసుకొని కొంచెం బాగా, అంటే మరీ ఎర్రగా ఏగిపోకూడదు, మాదిరిగా మీడియం సైజులో వేగిన తర్వాత మూత పెట్టేసుకోండి. నేను ఎక్కువ క్యారెట్ తినలేను, అందుకని ఒక హాఫ్ క్యారెట్ ముక్క సన్నగా తరుముకొని వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇవి కూడా ఒకసారి బాగా తిప్పిన తర్వాత ఇవి కూడా ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టి అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత నెక్స్ట్ మనం నైట్ నానబెట్టుకున్న, అంటే అదొక స్పూను ఇదొక స్పూను, పెద్ద స్పూన్లు ఉంటాయి కదా, అవి ఒక స్పూను ఈ ఒక స్పూను మనం నైట్ టైం నానబెట్టేసుకోండి. నానబెట్టేసుకునే వాడికి పొద్దున్నేకి నానిపోతాయి కదా. ఈ నానిపోయినవి మనం తాలింపు పెట్టుకున్న దాంట్లో వేసేయండి. వేసిన తర్వాత మూత పెట్టేసి నీరంతా ఇంకిపోయేటట్టు మగ్గనివ్వండి. మగ్గనిచ్చిన తర్వాత ఆ మూత తీసేసి తర్వాత సాల్ట్ వేసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకోకండి. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి సాల్ట్ ఎంత తక్కువగా తింటే అంత మంచిది అంటారు కదా, సో నేను అదే పాటిస్తాను. చెప్తే నమ్మరు, నేను ఒక 20 డేస్లో 5 కేజీస్ తగ్గాను, ఓన్లీ డైట్ చేసి. చూసారు కదా, ఇప్పుడు ఒక స్పూన్ గోధుమ రవ్వ చూపిస్తున్నాను కదా, అంతే స్పూన్ గోధుమ రవ్వ ఉప్మా వేసుకోండి. ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే ఎక్కువ తింటే మనం అన్నం తిన్నట్టే ఈ గోధుమ రవ్వ ఉప్మా తింటే. సేమ్ మన రైస్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో ఈ గోధుమ రవ్వ ఉప్మాలో కూడా అన్ని క్యాలరీస్ ఉంటాయి. ఇలా రోజు తినండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద. చాలా హెల్దీ.